గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, అయితే ముందుగా సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయ అమృత మహోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ భారతీయుల ఈ చరిత్ర గురించి భారతీయుల సంకల్పానికి ప్రతీక అంటూనే నెహ్రూ మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఇందులో వాస్తవం ఎంత? ఈ చరిత్ర అసలు దోపిడీ ఎలా జరిగింది? క్లుప్తంగా మీ విశ్లేషణ. ఎస్ అండి, సోమనాథ్ జ్యోతిర్లింగం అంటే భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి లింగమే ఈ జ్యోతిర్లింగం. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ఇది భారతీయుల సంకల్పానికి, వాళ్ళ యొక్క ఎంతటి డిటర్మినేషన్, ఒక కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక సంకల్పానికి నిదర్శనమే సోమనాథ్ ఆలయం అని ఆయన చెప్తున్నారు. అది పూర్తిగా వాస్తవమే. కానీ చరిత్రలోకి మనం చాలా విషయాలు లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ సోమనాథ్ ఆలయం, సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని భారతదేశంలో రాజ్యాంగ పరంగా కూడా దీన్ని 1951 మే 9వ తారీఖున దీన్ని పునర్నిర్మించి ఇనాగ్యురేట్ చేయడం జరిగింది. ఈ రోజుకి అంటే మే 9కి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని అమృత్ మహోత్సవం ఇక్కడ నిర్వహించడం జరిగిందనమాట. దీన్ని పురస్కరించుకుని కొన్ని చారిత్రంలోకి తొంగు చూసే విధంగా నరేంద్ర మోడీ గారు కొన్ని కామెంట్లు చేయడం జరిగిందనమాట. ఇదే అమృత్ మహోత్సవం. ఇది ఒక ప్రత్యేకత అయితే, ఇంకొక ప్రత్యేకత ఇదే 2026 జనవరి 7వ తారీఖును కూడా నరేంద్ర మోడీ గారు సోమనాథ్ ఆలయాన్ని దర్శించడం జరిగింది. దర్శించి అక్కడ కూడా మళ్ళీ చరిత్రలో తొంగు చూసే విధంగా కొన్ని కామెంట్ చేశారు. అదేంటి, 2026 జనవరి 7వ తారీఖుకి సోమనాథ్ ఆలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద దోపిడీకి గురి చేసింది. 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 1 మిలీనియం పూర్తి చేసుకుంది అనమాట. అంటే సోమనాథ్ ఆలయం దోపిడీ అంటే అది సామాన్యమైనది కాదు. 1000 సంవత్సరాల క్రితం మహమ్మద్ గజనీ, అంటే గజనీ ఆఫ్ మహమ్మద్ అని, గజనీ సుల్తానేట్ అంటారు, అది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బోర్డర్ నుంచి ఆయన పరిపాలించేవాడు. గజనీ, మహమ్మద్ గజనీ, ఆ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆయన 1026 జనవరి 7వ తారీఖున 3 రోజుల పాటు ఈ సోమనాథ్ ఆలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ ముట్టడిలో 50,000 మంది చనిపోవడం జరిగిందనమాట. అంటే కాశీ వారణాసిని రక్షించడానికి ఎలా అయితే భక్తులు వెళ్ళారో, అప్పుడున్న చాళుక్య డైనాసిటీ నుంచి 20,000 మంది ఆర్మీ, 30,000 మంది సివిలియన్స్, ఆ ప్రాంతంలో సోమనాథ్ పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వెళ్ళి ఈ యొక్క మహమ్మద్ గజనీ సైన్యాన్ని అడ్డుకోవడానికి ట్రై చేశారు. 3 రోజుల పాటు రక్తపాతం. ఈ 3 రోజుల రక్తపాతంలో 50,000 మంది మరణించడం. చివరికి ఏంటంటే గజనీ దళాలు, అక్కడ మహమ్మద్ గజనీ చాలా బలంగా ఉండేవాడు అనమాట. గజనీ దళాలు దాని మీద విజయం సాధించడం, దాని యొక్క మొత్తం యొక్క గుడిని మొత్తం బద్దలు కొట్టేయడం జరిగింది. ఈవెన్ శివలింగాన్ని కూడా బద్దలు చేయడం జరిగింది. కొన్ని వాటిని తీసుకెళ్లి గజనీ అనే తన రాజధానిలో ఆయన సింహాసనం మెట్ల కింద కూడా ఆ రాళ్ళు వేసుకోవడం జరిగింది. అసలు ఇక్కడ గజనీ అటాక్ ఎందుకు జరిగిందంటే, మొత్తం అక్కడ ఆల్ బెరోని తన యొక్క గ్రంథాలు, ముస్లిం స్కాలర్స్ అందరూ ఏం చెప్తారంటే, దీన్ని ఏంటంటే ఒక రిలీజియస్ అటాక్గా మనకు చూపిస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో చాలామంది చరిత్రకారులు, బయట వాళ్ళు కూడా మహమ్మద్ గజనీ సైన్యక అటాక్లో కొన్ని హిందూ సైనికులు కూడా ఉన్నారు. అంటే ఇది రిలీజియస్ పరంగానే కాదు, ఇది అక్కడ దోపిడీ పరంగా చూడాలి అని చెప్తారు. ఎందుకంటే గజనీ అక్కడ ఆయన హిందూ ఆలయాన్ని బద్దలు కొట్టాలనే దృక్పథం కంటే అక్కడ ఉన్న సంపద కన్నుకొట్టడం. భారత ఆలయాల సంపద ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో ఆలయాల్లోనే ఎక్కువ సంపద ఉండేది భారతదేశంలో. ఎంతటి సంపద అంటే ఈవెన్ బ్రిటిష్ వాడు కూడా అందుకే వచ్చాడు ఇక్కడ ఇండియాకి. మనం తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూసినా, తిరుపతి టెంపుల్ చూసినా, షిరిడి సాయినాథ్ ఆలయాన్ని చూసినా మనకి సంపద ఎలా ఉందో తెలుస్తన్నమాట. కొన్ని వేల టన్నుల బంగారంతో ఈ గజనీ బంగారాన్ని కొన్ని వేల ఏనుగుల మీద కొన్ని నెలల పాటు తరలించాడు అక్కడి నుంచి. తర్వాత 2 మిలియన్ దీనార్స్ పట్టుకెళ్ళాడంట. దాన్ని పట్టుకెళ్ళడం వల్ల ఆ యొక్క గజనీ సామ్రాజ్యంలో 3 సంవత్సరాల పాటు ప్రజల మీద పన్నులు కూడా వేయలేదంటే అర్థం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు గజనీకి అక్కడ ఇది ఉండేదనమాట, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బోర్డర్లో అక్కడ ఏంటంటే పెద్ద కరువు తాండవించింది. దీనికి అనుకూలంగా ఈ ఆలయాన్ని బద్దలు కొట్టాడనమాట. చాలా పెద్ద చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఇది ఒక దోపిడీ, ప్లండర్ అంటారన్నమాట. అంతటి దోపిడీ, 50,000 మంది మరణం. అది పూర్తయి 1126 జనవరి 6వ తారీఖున 7వ తారీఖున జరిగితే ఇప్పటికి 1000 సంవత్సరాలు పూర్తయింది 2026. దాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు జనవరి 7వ తారీఖున అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు అదే స్వతంత్రం వచ్చిన తర్వాత, భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆలయాన్ని రాజ్యాంగ పరంగా, భారత రాజ్యాంగం ఏంటంటే ప్రియాంబుల్లో ఉంటుంది, పీఠికలు మనకి
ఇట్స్ ఎ సెక్యులర్ సోషలిస్టిక్ సెక్యులర్ అనేది ఒక పదం ఉంటుంది అనమాట. సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఈ సోషలిజం అంటే సెక్యులర్. ఇప్పుడు ప్రస్తుతం ఆ రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేదు. సెక్యులర్ దేశం మనది. అంటే మత స్వేచ్ఛ ఉంటుంది అనమాట. కానీ భారత మొట్టమొదటి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేలు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు దీనికి పునాదిరాయి వేయడం జరిగింది. కానీ అది ఇనాగ్యురేషన్ కూడా మొట్టమొదటి రాష్ట్రపతి 1951 మే 10వ తారీఖున దాన్ని 11వ తారీఖున దాన్ని ప్రారంభించారు ఆలయాన్ని. యాక్చువల్గా రాజ్యాంగ పరంగా ఆలయాన్ని ప్రారంభించకూడదు. కానీ మరి ఎందుకు ప్రారంభించారు? నెహ్రూ గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సోమనాథ ఆలయం అనేది భారతదేశం ఎంత దోపిడీకి గురైందనే ఒక ప్రతీకాత్మకత అనమాట. ఎందుకంటే ఇటు ఇస్లామిక్ రాజ్యాలు, తర్వాత అరబ్, పర్షియన్, టర్క్స్ అన్నిటికీ దగ్గరలో ఉండేది అది. కాబట్టి అది విపరీతమైన సంపద ఉండేది. ఆ సంపద దోపిడీ కోసం 17 సార్లు ఈ టెంపుల్ని అటాక్ చేయడం జరిగింది. 1126లో గజనీ మహమ్మద్, 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ, మళ్ళీ ఆయన సైనిక దళాలతో శివలింగాన్ని మళ్ళీ పట్టుకుపోవడం, మళ్ళీ దాన్ని పునర్నిర్మించడం, తర్వాత భారతీయ రాజులు, తర్వాత 1995, 1491లో సుల్తాన్ ఆఫ్ గుజరాత్లో వాళ్ళు పగలగొట్టేశారు. తర్వాత చివరిగా 1665లో ఈ యొక్క ఔరంగజేబు, 1706లో అయితే డైరెక్ట్గా ఔరంగజేబు వచ్చి దాన్ని శిలా పలకాలతో మందుగుండు సామగ్రి ఎట్టిపెట్టి గన్ పౌడర్ పెట్టి పేల్చేయడం జరిగిందనమాట. కానీ దాన్ని మళ్ళీ అంటే 17 సార్లు అటాక్ జరిగింది. 17 సార్లు విపరీతమైన సంపద కొల్లగొట్టడం కాదు, ఆ ఆలయాన్ని అసలు ఉండకుండా చేద్దామనుకున్నారు. అందుకని భారత స్వతంత్రం మొట్టమొదటి భారత ప్రధాని నెహ్రూ. ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే అమృత్ మహోత్సవం, మిలీనియం ఇది బాగానే ఉంది. కానీ అక్కడ కూడా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ మీద అటాక్ చేయడానికే, నెహ్రూ పేరు చెరపడానికే ఉపయోగించుకున్నారా అనేది మనం అనుకునే ఒక విమర్శలు వస్తున్నాయి. కానీ ఒక్కటండి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పర్మిషన్ లేకుండా ఇప్పుడున్న హోంమంత్రి అమిత్ షా గారు వెళ్ళి ఏదైనా చేయగలరా? ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కాదని ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా వెళ్ళి ఏదైనా చేయగలరా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నెహ్రూ మొట్టమొదటి ప్రధాని నెహ్రూను కాదని వల్లభాయ్ పటేల్ గారు వెళ్ళి ఆ ఆలయాన్ని నిర్మించగలరా? నెహ్రూ పర్మిషన్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా, కాస్త ఏదో ఆన్ ప్రిన్సిపల్ పర్మిషన్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడికి వెళ్ళగలరా టెంపుల్ దగ్గరికి? అది అంటే ఏంటి? నెహ్రూ స్వయంగా దాని పునర్నిర్మాణానికి పూర్తిగా పర్మిషన్ ఇచ్చారు. వల్లభాయ్ పటేల్ కాదు దాన్ని నిర్మించింది, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కాదండి, నెహ్రూయే నిర్మించారు. నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ మనకు చదివినట్టయితే నెహ్రూకి భారత కల్చర్ మీద ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలుస్తుంది. నెహ్రూ ఏదో ఫారిన్ స్టడీ అనుకోకూడదండి. నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆయన 3 క్లాసిక్స్ చదివిన వాళ్ళకి అర్థమవుద్ది. నెహ్రూ ఆయన యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హరప్పా, మొహంజదారో దగ్గర కూడా పునర్నిర్మించాలి అనుకుంటూ ఆయన మాట్లాడతారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో. బుద్ధుడి కోసం, అశోకుడు కోసం, రామాయణ మహాభారతాల కోసం ఆయన ఎంత అత్యున్నతంగా మాట్లాడతాడంటే ఆయనకి ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలుస్తుంది. ఆ ఆలయ పునర్నిర్మాణం అనేది సెక్యులర్ పరంగా రాష్ట్రపతి అది ఇనాగ్యురేట్ చేసేటట్టు చేసి వల్లభాయ్ పటేల్, ఎందుకంటే వల్లభాయ్ పటేల్ గుజరాత్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన దాన్ని అడ్మినిస్టర్ చేశాడు ఆలయం నిర్మించడానికి. కానీ ఆయన ఇనిషియేషన్ అని చెప్పలేం. అది నెహ్రూ పర్మిషన్, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇస్తేనే ఒక క్యాబినెట్ మినిస్టర్ అక్కడికి వెళ్ళగలుగుతారు. గవర్నమెంట్ ఓకే అంటేనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్యురేట్ చేయగలుగుతారు. ఎందుకంటే సెక్యులరిజం. భారతీయ ప్రజలు ఎవ్వరూ కూడా రాష్ట్రపతి వెళ్ళి, హోమ్ మినిస్టర్ వెళ్ళి, వీళ్ళు వెళ్ళి ఇనాగ్యురేట్ చేయడం ఏంటి, సెక్యులర్కి విరుద్ధం కాదంటే ఏంటి అని ఎవ్వరూ కూడా విమర్శించలే. ఎందుకంటే అది ఒక దోపిడీకి గురైంది కాబట్టి ఇది భారతదేశానికి ఎంతటి దోపిడీకి గురైందో చెప్పే ఒక సింబలే ఈ యొక్క సోమనాథ్ ఆలయం. తర్వాత వారణాసి, నలందాలో ఒక అక్కడ లైబ్రరీని, బుక్స్ని తగలపెడితే ఆ బుక్స్ మంట కొన్ని 100 కిలోమీటర్లు కనపడింది. కొన్ని నెలల పాటు అది మండింది అనమాట. అలాంటి శిథిలాల కింద భారతదేశం నలిగిపోయింది. చివరిగా బ్రిటిషుడు వచ్చాడు. 250 ఇయర్స్ వాడు వీడు కాదండి, ప్రతి వాళ్ళు కూడా భారతదేశం మీద అటాక్ చేసిన వాళ్ళే. భారతదేశం ఇంకా నేను లోపలికి వెళ్ళాలంటే భారతదేశం ఈ 32 భారత ఉపఖండం మినహాయిస్తే ప్రపంచంలో ఏ యొక్క నాగరికతలను కూడా చంపేశారు వాళ్ళు. ఎంతటంటే మెసపోటేమియా నాగరికత మొత్తం కనుమరుగైపోయింది. మెసపోటేమియా అని, గ్రీక్ అని, చూడండి మనకి ఇరానియన్ మెసపోటేమియా ఉంటుంది, అక్కడ
ఒక చైనా ఇండియా తప్పితే అన్ని సంస్కృతుల్ని నాశనం చేసేసారు ఆ అటాక్లో. మిడీవియల్ ఎరా ముఖ్యంగా. తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి నామరూపాలు లేకుండా చేశాడు. కానీ ఇటు ఇస్లామిక్ మిడివియల్ పీరియడ్ని, ఇటు క్రిస్టియన్ సంబంధించిన బ్రిటిష్ పీరియడ్ని తట్టుకుని భారతదేశం నిలబడింది అంటే దానికి ఏమంటానంటే, నేనైతే ఒక మర్రి చెట్టుని మనం ఊహించుకుంటే ఆ మర్రి చెట్టుకి కొమ్మలో ఆకులు ఉంటాయి. ఈవెన్ ద మోస్ట్ డేంజరస్, ఇస్లామిక్ కంటే మోస్ట్ డేంజరస్ వాడు బ్రిటిష్ వాడు. ఆ బ్రిటిష్ వాడు కేవలం మన ఆకుల్ని తీసుకెళ్ళాడు అనమాట. ఆర్థికంగా కంట్రోల్ చేశాడు ఇండియాని, కానీ సామాజికంగా సాంస్కృతికంగా కంట్రోల్ చేయలేకపోయాడు. ఈ బ్రాంచ్లో ఆ మర్రి చెట్టు యొక్క కొమ్మలు, ఆ యొక్క ఇది, తర్వాత ట్రంకు, వేర్లు ఇంకా ఎక్కడున్నాయో కూడా తెలియదు. భారత సంస్కృతి సామాజికాలు ఏంటంటే అంతటి లోతుని ఎవ్వడికి అర్థం అవ్వవు, ఒక మిస్టరీ అనమాట. వాళ్ళు వచ్చి రాజకీయంగా శాసించారు దేశాన్ని, ఆర్థికంగా దోపిడీ చేశారు, కానీ సామాజికంగా అదేవిధంగా సాంస్కృతికంగా అంటే అది ఒక మిస్టరీ అనమాట ఇండియా. అందుకే నిలబడి భారతదేశం ఉంది. ఇది సోమనాథ ఆలయాన్ని కేవలం హిందువుల మీద దాడిగా మనం పరిగణించకూడదు, భారత సంస్కృతి మీద దాడిగా మనం చూడాలి. ఎందుకంటే భారత సంస్కృతిలో ఒకనొక అంతర్భాగమే హిందూయిజం. వాళ్ళు రిలీజియస్ అనే కుట్ర ఉంటే ఉండొచ్చు. అందులో ఈ గజనీకి ఏంటంటే దోపిడీ ఎక్కువ అనమాట రిలీజియన్ కంటే, ఎందుకంటే అందులో హిందూ సైనికులు ఉన్నారు ఇక్కడ. కానీ ఔరంగజేబు, అల్లావుద్దీన్ ఖిల్జీ మాత్రం హిందూయిజాన్ని నాశనం చేయాలనే దృక్పథంతో దీన్ని అటాక్ చేశారు. ఇక బ్రిటిష్ వాడైతే ఈ పూరి ఆలయంలో మనం వెళ్తే అక్కడికి వెళ్తే శివలింగం ఉండదు, కేవలం గుడి మాత్రం ఉంటుంది పూరిలో. ఈ విధంగా వాళ్ళందరూ రిలీజియన్ని అటాక్ చేశారు, అందులో తిరుగులేదు. కాకపోతే ఇప్పుడు అది చూపించి భారతదేశం యొక్క సెక్యులరిజాన్ని మనం మాట్లాడకూడదు. రాజ్యాంగ పరంగా ఒక ప్రధాని కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ రాజ్యాంగ పీఠికలో చెప్పబడిన భారత రాజ్యాంగమే లా ఆఫ్ ది ల్యాండ్. ఈ విషయంలో మతపరంగా దీన్ని చూడకూడదు. ఒక కల్చర్ మీద, ఎంటైర్ ఇండియన్ సివిలైజేషన్ కల్చర్ మీద జరిగిన అటాక్ ప్రతిబింబమే సోమనాథ ఆలయం. ప్రధానమంత్రి వెళ్ళడం ముఖ్యమే, కానీ రాజకీయ స్టేట్మెంట్లు అక్కడ నుంచి కూడదు. సరే.